సహోదరి సహోదరులారా, ప్రార్థన విజ్ఞప్తి అత్యావశ్యకమై ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు, మిన్నంటి ప్రార్థన చేస్తున్నారు, అది తెలుస్తూనే ఉంది. కానీ ఈ ప్రార్థన అతి శక్తివంతమైన ప్రార్థనగా కావాలి. ఈ ప్రార్థన చేసే క్రైస్తవుడు చేసే ప్రతి ప్రార్థన కూడా అంబరాన్ని తాకాలి. పరలోకంలో ఉన్న దేవుడి చెవులకి డైరెక్ట్గా ఆయన చెవులకి వినబడాలి. అలాగ ప్రార్థన చేయండి, అలాగ మొరపెట్టండి. దేవుని ఉగ్రత రావాలంటే ఒక క్షణం పట్టదు. కానీ ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన ఇంకా పాపుల కోసము, దుర్మార్గుల కోసము వేచి చూస్తున్నాడు. ఎందుకంటే అందరినీ సమదృష్టితో ప్రేమించే దేవుడు కాబట్టి వాళ్ళలో మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి ఈ మార్పు రావాలి అంటే మన ప్రార్థనలతోనే ఇది ఒక ప్రార్థన ఆయుధముగా మారాలి. ప్రార్థనతోనే జయించాలి. దయచేసి ప్రార్థించండి. ఈ ప్రార్థన అత్యంత శక్తివంతమైన ప్రార్థనగా మార్చుకోండి. ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో ప్రార్థన దీపాన్ని వెలిగించండి, ప్రార్థన జ్యోతిని వెలిగించండి, ఆరని జ్యోతిగా వెలిగించండి. ఎందుకంటే ఆరని జ్యోతి ఎప్పుడవుతుంది? ప్రభువు యొక్క ప్రకాశవంతమైన వెలుగు మన మీద పడితేనే అది ఆరని జ్యోతి అవుతుంది. మరి అలాంటి వెలుగు మీ మీద ప్రకాశింపజేయాలంటే మీరెంతో పట్టుదలతో, దీక్షతో, పరిశుద్ధతతో దేవుని ప్రార్థించండి. మీలో ఏ ఇది లేకుండా పరిశుద్ధులుగా మారి చెప్పండి, దేవా మీకు మాకు ఆయాసకరంగా ఏమున్నాయ్యా, వాటన్నిటినీ తీసివేసి మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. అలాగూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన మిన్నంటాలి. దేవుడి చెవులకి, దేవుడి చెవియోగ్య ప్రార్థన అయి ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా ఆ ప్రార్థనకి సమాధానము భూమి మీదకి దిగి వచ్చేటట్టుగా మీ ప్రార్థనలు అంబరాన్ని తాకాలి. మరి అటువంటి ప్రార్థన చేయండి క్రైస్తవ సహోదరి సహోదరులారా. అలాగే హిందూ సహోదరి సహోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున అమాయకమైన కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి. భార్య బిడ్డలు అల్లాడిపోతున్నారు. నిజంగా వారి రోదన ఆకాశాన్నే అంటుతుంది. దేవుడు తప్పకుండా చేస్తాడు, చూస్తాడు. దేవుడు ఉగ్రత నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది తథ్యం. ఎందుకంటే కాలిఫోర్నియా సంగతి చూసాం కదా. దేవుణ్ణే అవహేళన చేస్తే, దేవుణ్ణే తప్పుపడితే ఏం జరుగుతుందో అక్కడ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాము. అంతకన్నా నిదర్శనాలు ఏం కాదు. కాకపోతే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పాప ప్రక్షాళన జరగకూడదు, పాపం నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ దుర్వినియోగం చేస్తే తప్పకుండా దుష్టులు శిక్షింపబడతారు. ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు తప్పకుండా రక్షింపబడతారు. ఇది మటుగా తథ్యం. ఇదే జరుగుతుంది. ఎందుకంటే పాపుల కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన తీర్పు దినంలో పాపులు ఉండకుండా పాపులు రక్షింపబడాలి, పాపులు క్షమింపబడాలని ఆయన ప్రయాస వృధా కాకుండా దయచేసి మరి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలంటే మన ప్రార్థన ఒక ఆయుధంగా మారిపోవాలి. ఆ ప్రార్థనని ఆయుధంగా మార్చండి. ఈ ప్రార్థన విన్నపం డైరెక్ట్గా